ఈలోపు జగన్ వేయాల్సిన మాస్టర్ ప్లాన్స్ వేసిస్తే ఈ 4 ఏళ్లలో వేసినా వేస్తాడు కానీ వాళ్ళ హిస్టరీ ఏంది, మన బడ్జెట్ ఎంత ఉంది అని చూసుకునేసి హామీలు అయితే ఇచ్చేశారు. మన బడ్జెట్ లేదంటే ప్రజలు ఊరుకోరు కదా. కరెక్టేనా, ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి కదా, వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు, ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ కానీ, మన నారా లోకేష్ కానీ, నారా చంద్రబాబు నాయుడు కానీ అదే దాంట్లోనే అంటే ప్రజలకు హామీలు ఇచ్చినాం కదా, దాని తరపున ఎట్లా మనం ముందుకు పోవాలి ఏం లేదని దానిల మీదనే ఉన్నారు. ఖచ్చితంగా అయితే చేస్తారు. ఇంకా 4 years ఉంది కదా, ఖచ్చితంగా అయితే చేస్తారు. అంటే మరి జగన్కి ఉన్నదే 3 ఏళ్ళు. అవునవును, కరోనా ఆ 3 yearsలో ఏం చేయలేదంటే మరి ఎట్లా కరెక్ట్ అది ఆయన ఫేట్ అన్న, ఎవరేం చేయలేము. ఎందుకంటే ఆయన వచ్చిన ఫస్ట్ 2 yearsకి కరోనా రావడము, బడ్జెట్ విషయంలో చాలా దెబ్బతినడము, రెవెన్యూ ఎక్కడ జనరేట్ కాకపోవడము, అది ఆయన ఫేట్ అంతే. నెక్స్ట్ వాళ్ళు జగన్ వస్తా అని చెప్పేసి ఇవాళ కూడా చెప్పాడు, ఒక 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ మనమే పగటికల్లో అవి. ఎందుకంటే 4 సంవత్సరాలు, ఈ 4 సంవత్సరాలు ఎట్లుంటుంది ఏం లేదనేది ఆ దేవుని చేతిలోనే ఉంటుంది. మంచి చేసినాకో కూటమి ఖచ్చితంగా స్థాపిస్తుంది కదా. అటు ఇటు జరిగిందంటే మాత్రం చూడాలి. అది దాంట్లో నుంచి పవన్ కళ్యాణ్ బయటికి పోవడమా, లేకపోతే పవన్ కళ్యాణ్ మళ్ళీ సపరేట్గా వచ్చి పోటీ చేయడమా, అట్లా ఏమైనా వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ టైం సింగిల్గా వచ్చి అన్ని చోట్ల పోటీ చేయొచ్చు అంటారా? చేయడం అట్లేం చేయడు. ఏమంటే పవన్ కళ్యాణ్ సీఎంకి ఛాన్సెస్ హెవీగా ఉంటాయి. నారా లోకేష్ ఏమైనా డిప్యూటీ సీఎంకి ఇస్తాను అంటే పవన్ కళ్యాణ్ అట్లే కూటమిలోనే ఉండేసి దాన్ని ఫామ్ చేసుకుంటారు. కూటమి హయాంలో సీఎం పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం నారా లోకేష్ అంటారా? అట్లే బాగుంటుంది అన్న. ఖచ్చితంగా అట్లుంటేనే యంగ్ జనరేషన్కి ఏంది పాలిటిక్స్ అనేది అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్కి చూడని డబ్బైతే కాదన్న. ఫస్ట్ థింగ్ అంటే యూత్ ఒకే ఒకటి ఆలోచించడం ఏంటంటే పవన్ కళ్యాణ్ చూడని డబ్బేం కాదు, ఖచ్చితంగా అయితే మంచి చేస్తాడనే ఒక హోప్ అన్న, అంతే. ఈ 4 సంవత్సరాల్లోనే బయటపడుతుంది. ఒకవేళ ఈ 4 సంవత్సరాలు కూడా కళ్ళు మూసుకొని నెక్స్ట్ సారి కూడా పవన్ కళ్యాణ్ గెలిపించి పవన్ కళ్యాణ్ అప్పుడు కూడా ఏం చేయకపోతే మన ఫేటింగ్ నెక్స్ట్ మళ్ళీ మన జగన్ మామని వస్తాడు అవతల తర్వాత. ఈలోపు జగన్ వేయాల్సిన మాస్టర్ ప్లాన్స్ వేసిస్తే ఈ 4 ఏళ్లలో వేసినా వేస్తాడు కానీ అంత తేలికగా అయితే ఏం లేదు కదా, టెక్నాలజీ మారిపోయింది. ఏం లేదు, ఖచ్చితంగా కూటమి మంచిగా చేస్తుంది, మంచి చేయాలనే కోరుకుంటున్నాము. నెక్స్ట్ సంవత్సరం కూడా కూటమి రావాలనేసి